మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురు. నమస్కారం గురుగారు. 2026 ఓవరాల్గా మిథున రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఎటువంటి దైవారాధన పరిహారాలు చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా విశేషంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 2026 మనం పంచాంగం అనేది ఉగాది నుంచి ఉగాది వరకు చెప్పుకుంటాం మనం. అయితే 2026లో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉండే ఫలితాలు కూడా చెప్పుకోవటంలో తప్పు లేదు. ఇది ఆంగ్లమానం కిందకి మనం భావిస్తారు చాలామంది కూడా. ఏదైనా మనం ఆంగ్లమానం అనుకుంటాం, కానీ జనవరి 2026 మన క్యాలెండర్లో పెట్టుకుంటాం. డిసెంబర్ 2026 వరకు కూడా క్యాలెండర్లు చూసుకుంటాం. మన వాళ్ళు వద్దు అని అనుకుంటారు, కానీ మళ్ళీ వాళ్ళ ఇళ్లలో క్యాలెండర్ ఉంటుంది, డేట్లు చూస్తారు. డేటు చూసుకోకుండా తిథి వారం చూసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? డేటు వారము తిథి కంజంక్షన్ అవుతాయి. పలాని రోజు పలాని అనుకుంటుంటారు. మళ్ళీ వచ్చారు రాశి ఫలితాల దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఇవి కాదండి, ఉగాది నుంచి ఉగాది. రెండూ చూసుకోవడంలో తప్పేమీ లేదు. ప్రతి నెల మనం చూసుకున్నట్టు రాశి ఫలితాలు ఇలానే చూసుకోవచ్చు కూడా, తప్పేమీ లేదు. అయితే యథార్థంగా ఏంటంటే ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకోవాలి, అంటే మన తెలుగు సంవత్సర పంచాంగం ప్రకారంగా. ఎందుకంటే అప్పుడు రాసులు కానీ, రాజ్యపూజ్యాలు కానీ, అవమానాలు కానీ, ఇలాంటివన్నీ, ఆదాయం కానీ, ఇలాంటివన్నీ, గ్రహణాలు కానీ, ఇవన్నీ కూడా లెక్కేసుకుంటాం మనం. అయితే 2026లో నుంచి జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా మిథున రాశి వాళ్ళు చూసుకుంటే, మిథున రాశి రాశ్యాధిపతి బుధుడు. మిథున రాశి వాళ్ళకి ఆరుద్ర నక్షత్రం కూడా ఉంటుంది మిథున రాశిలో. అయితే మిథున రాశి వాళ్ళకి సహజంగా ఎలా ఉంటుందంటే, మనసులో కల్మషం లేకుండా క్యారెక్టర్లో ఓపెన్గా చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే ఓపెన్గా చెప్తారు, అంటే బహిరంగంగా ఏదైనా సరే తప్పు కానీ ఒప్పు కానీ, రైట్ ఆర్ రాంగ్ రెండింటిని కూడా ప్రజెంటేషన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ప్రేమించే వ్యక్తులు కూడా వీళ్ళు, అంటే లవ్ అట్రాక్షన్ కూడా ఉంటుంది వీళ్ళకి. కోపం ఉంటుంది, కానీ లోపల కల్మషం ఉండదు. కానీ వీళ్ళని చూస్తే చాలామంది కూడా ఏంటి, విపరీతమైన ఆవేశంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు, ఉద్రిక్తమైన స్వభావంతో ఉన్నారు అని ఆలోచన చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ లోపల కల్మషం ఉండదు. అంటే ఓపెన్ క్యారెక్టర్, అంటే ఓపెన్ మైండ్ వీళ్ళది. అంటే ఓపెన్ మైండ్ కానీ లౌకికం తక్కువ. అంటే ఎక్కడ ఏది మాట్లాడాలో వీళ్ళకి తెలియదు. అంటే 10 మందిలో దాదాపు 6-7 అలానే ఉంటారు. అంటే కాలం అనేది లౌకికంగా ఉంది కదా, ఆ లౌకికాన్ని బట్టి నడవటం కూడా చాలా ఇంపార్టెంటే. వీళ్ళు లౌకికం తక్కువగా ఉంటుంది, వీళ్ళ యొక్క పర్సంటేజ్లో లౌకికం తక్కువ. హార్ష్గా ఉంటారు, కోపంగా ఉంటారు. జ్ఞానం అనేది అపురూపంగా ఉంటుంది, నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ తీసుకుంటే మిథున రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది, సబ్జెక్ట్ బాగుంటుంది. కానీ బట్ ఇక్కడ ఏమవుతుందనంటే, లౌకికం అంటే ఎదుటివాళ్ళ యొక్క క్యారెక్టర్ని వీళ్ళు అంచనా వేయలేరు. కొద్ది వరకు మాత్రమే అంచనా వేస్తారు, పరిపూర్ణంగా అంచనా వేసే శక్తి అనేది తక్కువ ఉంటుంది. అసలు వాస్తవంగా మిథున రాశి వాళ్ళకి అధిపతి బుధుడే. ఎదుటివాడి యొక్క బుద్ధిని అంచనా వేయాలి నిజం చెప్పాలంటే. కానీ ఎక్కువ మందికి 10లో 6 అలా ఉండదు. అయితే ఈ 2026లో ఈ మిథున రాశి వాళ్ళకి ఈ ఎలా ఉండబోతుంది చూసుకునేటట్టయితే, గ్రహాల యొక్క స్థితిగతులను మనం ముందుగా అంచనా వేయాలి. ఇవన్నీ కూడా చాలామంది కూడా భావిస్తుంటారు, ఈ 2026లో ఇలాంటి ఫలితాలే ఉంటాయండి, ఈ గురువుగారు చెప్పారు, నాయకంటి గారు చెప్పారు, ఇలానే ఉంటాయి అనేది భావించొద్దండి. ఎందుకంటే ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. దాని వెనక ఇంకో క్వశ్చన్ వస్తుంది, ఎందుకు చెబుతున్నారు గురువుగారండి అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అది అదృష్టం అనేది ఏంటంటే 1 సెకండ్ చాలు. అంటే గోచారం ఎందుకు చెబుతారంటే ఆస్ట్రాలజర్సు, మనం చెయ్యనివి, చేసే పనులు, చెయ్యకూడనివి, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అలాంటివన్నీ కూడా మనం అంచనా వేయాలి. అలాంటివన్నీ కూడా అంచనా వేసి ఒక సూచనప్రాయంగా తీసుకోవాలి. ప్లస్ చేయాల్సిన పనులు చేసుకొని ముందుకు వెళ్ళాలి. అయితే గ్రహాల యొక్క స్థితిగతి మనం ముందుగా వస్తే, డిసెంబర్ 7వ తారీఖు 2026 రాహుకేతుల యొక్క మార్పు. రాహు కుంభరాశి నుంచి మకర రాశిలోకి, కేతువు సింహరాశిలోంచి కర్కాటక రాశిలోకి మారుతారు. డిసెంబర్ 7, 2026 క్లియర్.
మరి రాహు వల్ల ఎలాంటి లాభం పొందుతుంది, కేతు వల్ల ఎలాంటి లాభం పొందుతారో చూసుకునేటట్టయితే డిసెంబర్ 6 వరకు రాహు కుంభరాశిలోనే ఉంటాడు. లాస్ట్ 23 డేస్ మనకి ఏదైతే మకర రాశిలోకి వెళ్ళిపోతాడు. వీళ్ళకి ఎలా ఉండబోతుంది మిథున రాశి వాళ్ళకి చూస్తే డిసెంబర్ 6 వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. వాళ్ళకి చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా కానీ, స్థితిగతుల విషయంలో కానీ, ఫైనాన్షియల్ పరంగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉండటం ఒకటి, నూతన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు, డబ్బులు ఖర్చు పెట్టే స్థితి కూడా వీళ్ళకు ఉంటుంది. అంటే వీళ్ళకి 2 రకాల అంచనాలు ఉంటాయి. యాక్చువల్గా అయితే 2 రకాల అంచనాలు అంటే ఏంటంటే మిథున రాశి వాళ్ళకి అవమానాలు జరుగుతాయి, డబ్బులు ఖర్చు పెడతారు. అంటే 2 జరుగుతాయి 2026లో గ్యారంటీ. అయితే ఇక్కడ అవమానాలు ఎందుకు జరుగుతాయి అంటే అవమానాలు జరగకుండా కాపాడుకోవాలి. బంధువులతోటి స్నేహితులతో అతిగా మాట్లాడకూడదు ఈ సంవత్సరం అంతా కూడా. ఎంత మితభాషిగా ఉండాలి. గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడితే కూడా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే వాళ్ళ పైన ఉండే ఆఫీసర్స్తో కానీ, కింద ఉండే వ్యాపారస్తులతో కానీ భాగస్వామ్యం అంటే జాయింట్దారులు కానీ ఇలాంటి వాటితో జాగ్రత్త ఉండాలి. అందులో అదొక ఇంపార్టెంట్ పాయింట్. విదేశాల్లో ఉన్న వ్యక్తులు కూడా చాలా జాగ్రత్తగా అనుసరించి ముందుకు వెళ్ళాలి. అంటే దీని యొక్క సూచన ఏంటంటే ఎంతవరకు మనం మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఎఫెక్ట్ ఎక్కువ వస్తుంది, మన మాటే మనకి ఖర్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రతి పాయింట్ని కూడా మనం అనాలిసిస్ చేసి చాలా జాగ్రత్త ఆలోచన చేసి ముందుకెళ్ళాలి. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, కానీ మనసును అదుపులో పెట్టుకోవాలి, మాటను అదుపులో పెట్టుకోవాలి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. ఆరోగ్యపరంగా ఎప్పుడు ఇబ్బందులు కలుగుతాయి? డిసెంబర్ 7వ తారీఖున వీళ్ళకి అష్టమ స్థానం రాహు యొక్క సంచారం. అష్టమంలో రాహు మంచివాడు కాదు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కానీ, అలానే వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులు రాని వాళ్ళకు కూడా దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అంటే మితాహారము, మితమాట, ఎవరితో కూడా గొడవలు వాటిల్లో వెళ్లకుండా, వాహన ప్రమాదాలు జరగకుండా హెల్త్ పరంగా కాన్సన్ట్రేషన్ చేయాలి. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు. హెల్త్ పరంగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అంటే రాహు అష్టమ స్థానంలో ఉంటే మంచివాడు కాదు. ఎప్పుడు వస్తాడు? మిథున రాశి వాళ్ళకి డిసెంబర్ 7 నుంచి వస్తాడు. అది రాహు యొక్క ఫలితం, రిజల్ట్స్. కేతు ఎలా ఉండబోతున్నాడు? సహజంగా రాహుకేతులు కుజుడు కానీ శని కానీ 3, 6, 11 స్థానాల్లో ఉంటేనే మంచివాళ్ళు వాళ్ళ రాశి నుంచి. అంటే దిస్ ఇస్ ద ఫార్ములా, గుర్తుపెట్టుకోవాలి ప్రజలందరూ కూడా. అందువల్ల ప్రతి పాయింట్ కూడా ప్రేక్షకులందరూ కూడా వాళ్ళకి ఆస్ట్రాలజీ నేర్పించేటట్టు చెబుతుంటా నేను. అలానే వాళ్ళకి నిజాన్ని తెలుసుకుంటారు. నిజమనేది నిప్పులాంటిది అది. మిథున రాశి వాళ్ళకి 3వ స్థానంలో కేతు ఉంటాడు డిసెంబర్ 6 వరకు. 3వ స్థానంలో కేతు ఉంటే చాలా మంచివాడు ఇక్కడ. అంటే మిథునం, కర్కాటకం, సింహంలో ఉంటాడు. మిథునంలో ఉండటం, ఏదైతే సింహంలో ఉండటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఎప్పటి వరకు? డిసెంబర్ 6 వరకు. అంటే పిత్రార్జితం బాగా కలిసి రావటం, అనుకున్న పనులన్నీ సాధించే అవకాశాలు ఎక్కువ ఉండటం, ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశాలు ఉండటం, అలానే ప్రతి దానిలో కూడా వాళ్ళు డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే పిత్రార్జితం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పిత్రార్జితమే కాదు, మనం అనుకున్న పనులన్నీ కూడా విజయం సాధించే అవకాశాలు, కోర్టు సమస్యల పరిష్కారం కావటం, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగంలో అద్భుతమైన రిజల్ట్స్ రావటం. అంటే ఇళ్ళు కొనుగోలు చేస్తారు, వ్యాపార పరంగా ముందుకు వెళ్తారు, కెమికల్ కంపెనీ పెడతారు, విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. అంటే జ్ఞానం కలుగుతుంది, అనుభవాన్ని సంపాదిస్తారు వీళ్ళు. అనుభవాన్ని అంటే ఒక తప్పు జరగకుండా అనుభవాన్ని సంపాదించేవాడే కేతు జ్ఞానకారకుడు అంటాడు. అంటే కేతూరిష్టేత్ సంప్రాప్తే కేతు పూజాంచకారయేత్, కేతు జ్ఞానాన్ని ఇస్తాడు. అంటే మనకి వేదమంత్రంలో కూడా చెప్పబడింది, కేతూరిష్టే సంప్రాప్తే కేతు పూజాంచకారయేత్ కేతు ధ్యానం ప్రవక్ష్యామి జ్ఞానపీడోపశాంతి అంటారు. అంటే జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఎవరు? నాలెడ్జ్ని ఇచ్చేవాడు కేతు. నాలెడ్జ్ పెరుగుతుంది, అంటే ఒక తప్పును తెలుసుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళకి అవమానాలు జరుగుతాయి, గ్యారంటీగా అవమానం జరుగుతుంది, డబ్బులు కూడా ఖర్చు అయ్యే అవకాశం. డబ్బులో పొదుపు పాటించడం మంచిది. డబ్బులు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు ఈ సంవత్సరం అంతా. అలానే భార్యకో పిల్లలకో కాదు, అవుటర్స్ ఎవరైతే ఉంటారో అన్నోన్ పర్సన్స్ అనేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది అనాలిసిస్ చేసి డబ్బులు ఇవ్వాలి. ఇది సూచన ఇంపార్టెంట్ ఇక్కడ. అది కేతు వల్ల. మరి
శని ఎలా ఉండబోతున్నాడు? శని మీన రాశిలోనే ఉన్నాడు, వక్రస్థితిలోనే ఉన్నాడు. ఎప్పటి నుంచి వక్రస్థితికి వస్తాడంటే జూలై 25 నుంచి జూలై 25 నుంచి డిసెంబర్ 10 వరకు కూడా శని మీనరాశిలోనే వక్రస్థితిలో ఉంటాడు. ఇక్కడ ప్రజెంట్ కూడా శని మీనరాశిలోనే ఉన్నాడు. అంటే వక్రస్థితి వేరు, రెట్రోగ్రేడ్ వేరు, డైరెక్ట్ వేరు. ఇక్కడ డైరెక్ట్గా ఉన్నాడు ఈ సంవత్సరం. మళ్ళీ జూలై 25 నుంచి రెట్రోగ్రేడ్లోకి వెళ్ళిపోతాడు. కాబట్టి వక్రస్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత అంటే జూలై 25 దగ్గర నుంచి మనకు అనుకూలంగా ఉంటుంది శని యొక్క ప్రభావం. శని యొక్క ప్రభావం చాలా బాగుంటుంది. అంటే జూలై 25 దగ్గర నుంచి డిసెంబర్ 10వ తారీఖు కూడా శని అనుకూలంగా ఉంటాడు ఈ రాశి వాళ్ళకి. పాయింట్ చేసుకొని నోట్ చేసుకోలేదు. అయితే అనుకున్న దానివల్ల ప్రయోజనం ఏంటి అంటే దీర్ఘకాలిక వ్యాధులు వచ్చినా కూడా కొంత ఉపశమనం లభించడం ఒకటి, అనుకున్న ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే నూతన వ్యాపారాలు ప్రారంభం చేసే అవకాశాలు ఉంటాయి. ఆ ప్రతి పనిలో కూడా కొంత లేటు జరిగే అవకాశాలు ఉంటాయి. లేటు జరిగినా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ధార్మిక కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ధనం అనేది సంపాదిస్తారు శని వల్ల, కానీ ధనం ఖర్చు అయ్యే సూచనలు ఉంటాయి. అంటే వృధా ఖర్చులు కాకుండా చూసుకోవాలి, ఇంపార్టెంట్ శని యొక్క ప్రభావం. అలానే మరి గురువు యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది? గురువు వచ్చేటప్పటికల్లా ఇక్కడ మిథున రాశిలో సంచారం చేస్తారు, తర్వాత కర్కాటకంలోకి, తర్వాత సింహంలోకి వెళ్తాడు. అంటే 3 స్టెప్స్ ఉన్నాయి గురువుకి. ఈ 3 స్టెప్స్లో జూన్ 2వ తారీఖున కర్కాటకంలోకి వెళ్తాడు. జూన్ 2వ తారీఖున కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. అక్టోబర్ 31 సింహరాశిలోకి అతిచారంలోకి వెళ్తాడు. మళ్ళీ డిసెంబర్ 18 అదే సింహరాశిలో వక్రస్థితిలో ఉంటాడు. ఇది గురువు యొక్క. అంటే మరి గురువు ఎలాంటి ఫలితాలు వస్తాయి? మిథున రాశి వాళ్ళ కర్కాటకంలో ఉండగా జూన్ 2వ తారీఖు నుంచి మంచి ఫలితాలు వస్తాయి. ద్వితీయ స్థానంలో గురువు మంచివాడు, ధనాన్ని ఇస్తాడు, యశస్సుని ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. నేను ఇందాక చెప్పాక ధనయోగం అనేది ఒకటి ఉంది గురువు వల్ల, కానీ ధనం ఖర్చు అయ్యే సూచనలు కూడా ఉంటాయి. చాలామంది మాకు యోగం ఉందండి, డబ్బులు వస్తున్నాయని చెప్తారు, కానీ దానివల్ల డబ్బుని యూటిలైజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ సింహరాశిలోకి రాగానే డబ్బులు ఖర్చు అవుతాయి. ఈయనకి ఎప్పుడు వస్తాడు సింహరాశిలోకి? తృతీయంలోకి అక్టోబర్ 31వ తారీఖున వస్తాడు. అక్టోబర్ 31న ఏదైతే జూపిటర్ ప్లానెట్ ఉన్న రోజుల కంటే కూడా, ఉన్న ఒక స్థలం కంటే కూడా ముందుకు వెళ్ళిపోతాడు. ముందుకు వెళ్ళటం వల్ల నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏదైనా అక్టోబర్ 31 నుంచి ధనపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. టోటల్ పాయింట్ ఇక్కడ అంటే డబ్బులు వస్తుంది కదా అని ఖర్చు పెట్టడం కాదు, దేనికి ఖర్చు చేయాలో దానికి ఖర్చు చేసుకొని ముందుకెళ్తే ఓవరాల్గా డెవలప్మెంట్ అవుతారు. ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే సూచనలు మనం పాటించామనుకోండి. ఒక రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు మీద ముళ్ళు ఉన్నాయండి, ఈ రోడ్డు వెళ్ళొద్దండి మనం చెప్పారనుకోండి, ఆ రోడ్డు వెళ్లకుండా వేరే చోటుకి వెళ్ళొచ్చు, దానిలో తప్పేం లేదు. అది చాలా ఇండికేషను. మేము ఒకసారి రాజమండ్రి నుంచి వస్తున్నాం, రాజమండ్రి నుంచి వచ్చి విజయవాడ వచ్చి గుంటూరు చూపించాలని మా పిల్లల్ని గుంటూరు చూపించడానికి వెళ్ళిన తర్వాత గుంటూరు నుంచి ఇంకో రూట్ ఉంది, సత్తెనపల్లి, పిడుగురాళ్ళు, హైదరాబాద్ వచ్చి వెంబటే మా బావగారు ఫోన్ చేశారు ఆ రూటు బాగాలేదని. వెంబటే మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ విజయవాడ నుంచే వచ్చాం. అలాగా మన రూటు అనేది ఏదైతే బాగలేదో ఆ రూట్ను మనం బుద్ధిబలంతో జయించాలి. జీవితంలో భగవంతుడి కంటే అన్నిటికంటే కూడా మనం ఏదైతే నిర్ణయం తీసుకుంటామో ఆ నిర్ణయం అనేది 10 మందితోటి ఆమోదయోగ్యమై ఉండాలి, 10 మందికి చెప్పాలి, మనం చివరికి నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు అతను సూపర్ స్టార్ అవుతాడు. అందువల్ల ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. ఏ తప్పు చేస్తున్నాం, ఏ మిస్టేక్ చేస్తున్నాం, స్త్రీయ లోపం మెరుగుట పెద్ద విద్య, లోపం మెరిగిన వాడే పూర్ణుడవుతాడట. ఆ లోపాలని మనం సవరణ చేసుకొని ముందుకెళ్ళారనుకోండి, నెంబర్ 1 సూపర్ స్టార్స్ అవుతారు. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే సరిపోతుంది. మరి ఈ 2026లో మిథున రాశి వాళ్ళు ఎటువంటి దైవారాధన పరిహారాలు చేస్తే బాగుంటుందంటారు గురుగారు? ముఖ్యంగా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా ఉండటానికి నువ్వుల నూనెతోటి శివుడికి అభిషేకం చేయాలి. అలానే ధనం అనేది ఖర్చు కాకుండా ఉండటానికి కుబేర మంత్రాన్ని చదువుకోవాలి. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపైస్వాహ అనే మంత్రాన్ని ఒకవేళ అది చదవలేదనుకోండి, ఓం కుబేరాయ నమః అని చదువుకోవటం ఒకటి. అలానే నువ్వులు దానం చేయటం,
అలానే బొబ్బర్లు కూడా దానం చేయటం చాలా మంచిది. అంటే ఈ సంవత్సరం ఏంటంటే త్రిగ్రహ కూటములు, చాతుర్గ్రహ కూటములు, పంచగ్రహ కూటములు కూడా ఏర్పడుతున్నాయి. కొన్ని రవితోటి కంబస్ట్ అవుతున్నాయి కొన్ని గ్రహాలు. అందువల్ల ఇలాంటివన్నీ కూడా కొన్ని పరిణామాలనే ఉన్నాయి. కానీ ఈ పరిణామం ఆస్ట్రానమీ ప్రకారంగా, ఖగోళ శాస్త్రం ప్రకారంగా కంజంక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం అంతా కూడా. ఈ కంజంక్షన్స్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి చెడు ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలానే భయపడాల్సిన పని ఏం లేదు. ప్రశాంతంగా మనం నేను చెప్పే సూచనలు ఏవైతే ఉంటాయో అవి పాటించండి, ముందుకెళ్ళండి. 10 మందిని అడగండి, తెలుసుకోండి, మన తప్పు తెలుసుకోండి, నిర్ణయం తీసుకోండి. మీరు సూపర్ స్టార్స్ గ్యారెంటీ అవుతారు. ఎవరన్నా కాకపోతే నా దగ్గరికి రండి, నేను చేపిస్తాను. అలాగే, ఎందుకంటే మన నిర్ణయమే చాలా ఇంపార్టెంట్. కానీ ఇవన్నీ కూడా గోచారరీత్యా ఫలితాలే, బర్త్ చార్ట్ సంబంధించిన ఫలితాలు కావు. అది నోట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఇలా చేసుకొని ముందుకెళ్తే అందరికీ మంచి జరుగుతుంది. ఓవరాల్గా ఈ 2026లో మిథున రాశి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురు. నమస్కారం.